ఏది శాశ్వతం, ఏది నిశ్చలం? నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? నీవు పంపించే పుష్పగుచ్ఛాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే మిత్రమా, అవేవో ఇప్పుడే పంపరాదా? అందుకే మిత్రమా, అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు. కానీ మిత్రమా, అవి నా చెవిన పడవు కదా? కానీ మిత్రమా, అవి నా చెవిన పడవు కదా? అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో మిత్రమా. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో మిత్రమా. నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కానీ మిత్రమా, నాకా సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా మిత్రమా? అదేదో ఇప్పుడే క్షమించేయలేవా మిత్రమా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. కానీ మిత్రమా, అది నాకెలా తెలుస్తుంది? అందుకే ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైన. అందుకే ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైన. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. మిత్రమా, అదేదో ఇప్పుడే గడపొచ్చుగా మనసారా. మిత్రమా, అదేదో ఇప్పుడే గడపొచ్చుగా మనసారా. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక. మిత్రమా, సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. మిత్రమా, సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. ఇప్పుడే నా వైపు చూడు మిత్రమా. నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో. ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం. వాట్సాప్ల్లో, సోషల్ మీడియాల్లో, సెల్ ఫోన్లలో కష్టసుఖాలు పంచుకోవడం కాదు. ఒకరికొకరమై మెలుగుదాం. ఉన్నన్నాళ్ళు కలిసి మెలిసి బతుకుదాం. ఈరోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో. ఏది శాశ్వతం, ఏది నిశ్చలం?